Good morning. My name is Nagaparam. I'm a senior functional nutritionist with Wellsense community. We are into nutrition and wellness for the past 10 years అండి. సో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇవ్వడం జరిగింది. మీరు అనుకోవచ్చు, సార్ మీరు లాస్ట్ టైం కూడా ఇంపార్టెంట్ అని చెప్పాను అన్నారు, మీరు ప్రతిసారి ఇంపార్టెంట్ అని అంటున్నారు అని అంటే, వాట్ ఈస్ అవర్ స్ట్రాంగ్ బిలీఫ్ ఈస్ దెర్ ఇస్ నథింగ్ ఇంపార్టెంట్ దాన్ హెల్త్. అవునా? కాకపోతే ఈరోజు ఒక టాపిక్ గురించి చెప్పట్లేదు. ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఎఫ్ఏక్యూ అనమాట. ఎఫ్ఏక్యూ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. ప్రాబబుల్లీ మాకు అడిగేటువంటి ఎన్నో క్వశ్చన్స్లో ప్రప్రథమంగా చాలా కష్టపడి పలికారు కదా. సో ప్రప్రథమంగా వచ్చేటువంటి క్వశ్చన్ ఇదనమాట. ఈవెన్ మీకు కూడా ఈ క్వశ్చన్ ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, స్టార్ట్ మేకింగ్ నోట్స్. మీకు ఇంకేదైనా క్వశ్చన్ ఉంటే, డౌట్ ఉంటే, మీరు మళ్ళీ ఈ కాల్ తర్వాత మీ కోచ్తో మాట్లాడచ్చు ఫోన్లో. ఓకే, సో లెట్ మీ స్టార్ట్ షేరింగ్ ద స్క్రీన్. I hope that you are able to see the screen currently. So, why supplementation? Okay, ఈ ధర్మ సందేహం ప్రతి ఒక్కరిలో ఉన్నట్టుంది, మీకు ఉన్నట్టుంది, మేబీ మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో పెళ్లి పత్రిక ఇచ్చేటప్పుడు చెప్తారు చూడండి, సకుటుంబ సపరివార సమేతంగా అందరికి ఉండేటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, ఈ క్వశ్చన్ని నేను ఆన్సర్ చేసే ముందు ఐ విల్ ఆన్సర్ అనదర్ క్వశ్చన్. ఓకే, మనం సప్లిమెంటేషన్ తీసుకుంటే మన బాడీ సప్లిమెంటేషన్కి అడిక్ట్ అయిపోతుందా? చాలా మంది చెప్తారు, సార్ ఇది అలవాటు అయిపోతుందేమో కదా సార్. కొన్ని రోజుల ముందు నా క్లయింట్ కూడా అడుగుతున్నారనమాట, ఇలా సప్లిమెంటేషన్ తీసుకుంటే మన బాడీ దానికి అలవాటు అయిపోయి న్యాచురల్గా వస్తే కనుక ఫుడ్ దాన్ని అబ్జర్వ్ చేయలేదేమో కదా, అడిక్ట్ అయిపోతుందేమో కదా. సో నో అండి. ఓకే, మన బాడీ అలా అడిక్ట్ అయిపోవడానికి మనం డ్రగ్స్ తీసుకోవట్లేదు. ఓకే, మనము డ్రగ్స్ అంటే హెరాయిన్, కొకాయిన్, లేదంటే గంజాయి, నార్కోటిక్స్, మాదక ద్రవ్యాలు అని అంటారు, అట్లాంటివి ఏం తీసుకోవట్లేదు. మనము ప్యూర్ ఫుడ్ గ్రేడ్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నాము, రైట్? సో అలా అడిక్షన్ జరగదు. మీకు ఇంకాస్త సింపుల్గా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అడిక్షన్ అంటే ఏంటి అని. అడిక్షన్ అంటే రివార్డ్ సిస్టమ్ అనమాట. ఓకే, మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు మన బ్రెయిన్కి కాస్త రివార్డింగ్గా అంటే హ్యాపీగా అనిపించినప్పుడు మనం పదే పదే ఆ పని చేయడానికి ప్రయత్నిస్తాం. దాన్నే డోపమైన్ హిట్ అని అంటారు. డోపమైన్ అనేది ఒక న్యూరో ట్రాన్స్మిటర్ అనమాట. ఓకే, డోపమైన్ స్పైక్ అయిన ప్రతిసారి మీకు ఆ పని చేయాలి అని అనిపిస్తుంది. అంటే నెక్స్ట్ టైం ఆ డోపమైన్ హిట్ రావాలి కాబట్టి అది చేయాలని అనిపిస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసేటువంటి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ స్టేటస్లు, ఓకే, లైక్స్, కమెంట్స్, షేర్స్, వీటన్నిటికీ డోపమైన్ హిట్ ఉంటుందన్నమాట. ఓకే, అందుకే పదే పదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రీల్స్ చూస్తూ ఉన్నప్పుడు ఆ లేఖ్య చిట్టి పికిల్స్ అని చెప్పి, లేదంటే ప్రపంచ యాత్రికుడు, బెట్టింగ్ యాప్స్ గురించి, లేదంటే కోయి కోయన్ సాంగ్స్, ఇట్లాంటివి చూస్తూ ఉన్నప్పుడు ఎందుకు మీ వేరు ఇటా 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 వెళ్ళిపోతుంది? బికాస్ యు ఆర్ యాక్చువల్లీ గెటింగ్ అడిక్టెడ్ టు ఇట్. ఓకే, నెక్స్ట్ అదే ఎఫెక్ట్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. అంటే షుగర్స్ ఏవి తిన్నా కానీ మనకు మళ్ళీ కావాలి అనే క్రేవింగ్ వస్తుంది బికాస్ ఆఫ్ అడిక్షన్. మనం రోజు తాగేటువంటి లీటర్ల కాఫీలు, టీలు, ఓకే, వాటిలో ఉండేటువంటి కెఫెయిన్, టెన్నెన్స్ అండ్ చాక్లెట్స్ నుంచి వచ్చేటువంటి కోకోవా, వీటన్నిటిలో అడిక్షన్ బిహేవియర్ ఉంటుంది. ఓకే, ఆల్కహాల్, స్మోకింగ్లో నుంచి వచ్చేటువంటి నికోటిన్, ఓకే, వీటన్నిటికీ ఆ బిహేవియర్ ఉంటుంది, ఇంక్లూడింగ్ సెక్స్. ఓకే, బట్ సప్లిమెంటేషన్కి ఆ బిహేవియర్ ఉండదు. ఎవరైనా అలా చెప్తున్నారు అంటే దే ఆర్ టాకింగ్ వితౌట్ మచ్ నాలెడ్జ్, రైట్? సో అడిక్షన్ ఏముండదు, బట్ సప్లిమెంటేషన్ ఈజ్ నెసెసిటీ, నాట్ అడిక్షన్. ఓకే, సో ఇప్పుడు మీ అందరూ అనుకోవచ్చు, రైట్ సార్ మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు, సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల మన బాడీ అడిక్ట్ అయిపోయేది ఏముండదు, కాకపోతే వై సప్లిమెంటేషన్? న్యాచురల్గా ఫుడ్ నుంచి తీసుకోవచ్చు కదా. మా పేరెంట్స్ ఎప్పుడు తీసుకోలేదు, మా గ్రాండ్ పేరెంట్స్ ఎప్పుడు తీసుకోలేదు. ఓకే, న్యాచురల్గా వాళ్ళందరికీ వచ్చినప్పుడు మనకెందుకు రాదు, రైట్? మన ఇంట్లో కూడా మీరు సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటే పెద్దోళ్ళు అంటారు, మా కాలంలో ఎప్పుడు చూడలేదు నాయన ఇట్లాంటివి. అంటే బికాజ్ వాళ్ళకి అవసరం రాలేదు, బట్ ఫర్ అస్ ఇట్ ఈస్ నెసెసిటీ. ఎందుకు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇప్పుడు న్యాచురల్గా అన్నప్పుడు మీ మైండ్లో ఒక పిక్చర్ రన్ అయి ఉంటుంది, ఏంటి ఇలా అక్కడ కూర్చున్నారు కదా,
అంటే తను నా క్లయింట్ ఏం కాదు, మీరు క్లయింట్ అనుకోబోతారు. సో ఏఐ పిక్చర్ అనమాట. సో మన మైండ్లో ఇదే ఉంటుంది, న్యూట్రిషన్, మంచి హెల్తీ ఫుడ్ అని అంటే ఏంటి, ఆకుకూరలో పాలకూర తీసుకుంటే ఐరన్ వస్తుంది, దుబాయ్ నుంచి డేట్స్ తీసుకుంటే కానీ మనకు బాగా రక్తం పడుతుంది, పొమగ్రానైట్స్ వల్ల రక్తం వస్తుంది, ఏబిసి, యాపిల్, బనానా, క్యారెట్ ఇవి వేసుకుంటే కన్నా స్కిన్ బాగా గ్లో అవుతుంది, క్యారెట్ తింటే కంటి చూపు బాగా వస్తుంది, కాకరకాయ జ్యూస్ తాగితే కన్నా షుగర్ తగ్గుతుందంట, బెండకాయ తింటే కన్నా మ్యాక్స్ బాగా వస్తుందంట, రైట్? పాలు తాగాల, ఓకే, పండ్లు తినాలా, కూరగాయలు తినాలా, జ్యూస్లన్నీ తాగాల. అండర్స్టాండ్, ఇవన్నీ మన మన థాట్ ప్రాసెస్ నుంచి వచ్చేటువంటి ఐడియాస్ అనమాట. న్యాచురల్గా ఇవన్నీ వచ్చేస్తాయి, మిల్లెట్స్, ఓట్స్, కినోవా, ఇవన్నీ, రైట్? లెట్స్ అండర్స్టాండ్ దట్ అందులో నుంచి మనకు ఆ న్యూట్రిషన్ రాదు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను మీకు. ఓకే, వచ్చినా మీరు అనుకున్నంత శాతంలో రాదు. ఓకే, వై, ఎందుకు న్యాచురల్గా రావట్లేదు? ఓకే, సో ఫార్మింగ్ ప్రాక్టీసెస్ కంప్లీట్గా చేంజ్ అయ్యాయండి. ఓకే, ఇప్పుడు మీ పేరెంట్స్ కానీ మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు తిన్నటువంటి ఫుడ్ వేరే, మనం తినేటువంటి ఫుడ్ వేరే, వాళ్ళు నివసించినటువంటి ఎన్వైరన్మెంట్ వేరే, మనం నివసిస్తున్నటువంటి ఎన్వైరన్మెంట్ వేరే. ఓకే, అప్పట్లో ల్యాండ్ ఎలా ఉండేది, కల్టివేషన్ ఎలా ఉండేది, ఫార్మింగ్ ఎలా ఉండేది, చాలా సస్యశ్యామలంగా ఉండేది. దెర్ ఈజ్ నో వాటర్ పొల్యూషన్, దెర్ ఈజ్ నో ఎయిర్ పొల్యూషన్, ఇండస్ట్రీస్ లేవు. ఓకే, సో లైక్ ఇప్పుడు మెటల్ యొక్క టాక్సిసిటీ ఎంత ఉంది వాటర్లో, లేదంటే ప్లాస్టిక్ వేస్ట్ ఎంత ఉంటుంది వాటర్లో, లైక్ మనం ఫార్మింగ్ ల్యాండ్స్ మీద మనం యూజ్ చేసేటువంటి హెర్బిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, గ్లైఫోసేట్ లాంటి కెమికల్స్, ఇట్లాంటివన్నీ అప్పుడు వేసేవాళ్ళు కాదు కదా. ఓకే, సో దట్ ఏదైతే క్రాప్ అప్పుడు వచ్చేదో ఆ క్రాప్లో న్యాచురల్గా ఉండేది. ఓకే, బట్ టుడే ఇట్స్ ఆల్ గాన్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, సరే అంతో ఎంతో న్యూట్రిషన్ ఉంది, వీటన్నిటి నుంచి వచ్చినటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్ని ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకుంటున్నాం. అప్పట్లో ఇలా లేదు కదా. లైక్ అక్కడ దగ్గరలో పండినటువంటి పంట, ఆ ఊర్లో పండినటువంటి పంట, లేదంటే ఆ డిస్ట్రిక్ట్లో పండినటువంటి పంట ఎక్కువ తీసుకునే వాళ్ళం. ఓకే, బట్ టుడే వీఆర్ యాక్చువల్లీ ఇంపోర్టింగ్ ఆరెంజెస్, ఇంపోర్టెడ్ ఆరెంజెస్ తింటున్నాము. అవకాడో మంచిది, బటర్ ఫ్రూట్ మంచిదని బటర్ ఫ్రూట్ తింటున్నాము. ఓకే, ఇక్కడ కాదు, షిమ్లా నుంచి వచ్చిన యాపిల్స్ చాలా మంచివని తింటున్నాము. ఓకే, యాపిల్ చెట్టు ఇక్కడ లేదు కదండి, మీ ఇంట్లోనో మా ఇంటి పెరట్లోనో లేదు, మన చుట్టుపక్కల ఎక్కడ కనపడట్లేదు. ఎక్కడి నుంచి వస్తాయి? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్, అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి. కనీసం ఒక యాపిల్ మీ ప్లేట్లోకి రావాలి అని అంటే చెట్టు దగ్గర కట్ చేసినప్పటి నుంచి 2 వారాల నుంచి 2 నెలల టైం పడుతుంది. ఓకే, సో వాట్ డు వీ ఎక్స్పెక్ట్? అక్కడెక్కడో పండిన పంట ఎక్కడో దిగుబడి అయింది, ఇంకెక్కడో మండీకి వెళ్ళింది, ఇంకెక్కడో హోల్సేల్కి వెళ్ళింది, ఇంకెక్కడికో రీటైల్కి వచ్చింది. అక్కడి నుంచి మనం తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం దానిపైన మళ్ళీ ఆ యాపిల్కి తొక్క తీసుకొని తింటే ఏమొస్తుంది? కనీసం అంతో ఎంతో ఆ తొక్క మీద లైకోపీన్ అనేటువంటి ఫైటో న్యూట్రియంట్ ఉంటుంది. ఆ తొక్క తీసినప్పుడు అది కూడా పోయింది, రైట్? ఏమీ ఉండదు. ఓకే, అండ్ ఆల్సో వీ కీప్ ఫుడ్ స్టోరేజెస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? కోల్డ్ స్టోరేజెస్ అంటారు. కోల్డ్ స్టోరేజెస్ అంటే కన్నా సిఏ అంటారు, కంట్రోల్డ్ అట్మాస్ఫియర్ అనమాట. ఎందుకు కోల్డ్ స్టోరేజ్? నిలువ పెట్టాలి చాలా రోజులు, అప్పుడే దే కెన్ సెల్ ఆల్ దిస్, రైట్? అంటే మీరు డిమార్ట్కి వెళ్ళినా కానీ, లేదు అని అంటే రిలయన్స్ మార్ట్కి వెళ్ళినా, ఓకే, మీకు వచ్చేటువంటి వెజిటేబుల్స్ ఫ్రెష్ అని చెప్పి బిగ్ బాస్కెట్ నుంచి కానీ, జొమాటో నుంచి కానీ, ఐ థింక్ ఇన్స్టామార్ట్, జెప్టో ఇలాంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అవన్నీ కోల్డ్ స్టోరేజ్లో ఉంటాయి. కంట్రోల్డ్ అట్మాస్ఫియర్ అంటే ఏంటి? CO2 తక్కువ ఉంటుంది, CO2 ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. సో దట్ ఆక్సిడేషన్ ప్రాసెస్ జరగదు. ఆక్సిడేషన్ ప్రాసెస్ జరగనప్పుడు మీ కళ్ళకు ఆ ఫ్రూట్స్, వెజిటబుల్స్ చాలా ఫ్రెష్ కనపడతాయి, బట్ యాక్చువల్గా అవి ఫ్రెష్ కాదు, రైట్? సో ఇలా చాలా రోజులు స్టోరేజ్ చేసిన తర్వాత ఫైనల్గా అంతో ఇంతో న్యూట్రిషన్తో మనకు ఒక ఫ్రూట్ కానీ, వెజిటేబుల్ కానీ
లేదంటే గ్రెయిన్స్ కానీ వచ్చాయి అని అనుకుంటే కనుక అగైన్ వీ డ్యామేజ్ దట్ న్యూట్రిషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కుకింగ్. ఓకే, మనం కుక్ చేసేటప్పుడు వీ ఆల్వేస్ థింక్ దట్ మనము ఫుడ్ అలా తీసుకున్నప్పుడు న్యూట్రిషన్ వస్తుందని. నో, ఈ ఎంటైర్ ప్రాసెస్లో, ఈ ఫార్మింగ్లో కానీ, ట్రాన్స్పోర్టేషన్లో కానీ, ఫుడ్ స్టోరేజ్లో కానీ, కుకింగ్లో కానీ మెయిన్గా ఏవి ఎగిరిపోతాయి తెలుసా? మెయిన్గా మైక్రో న్యూట్రియంట్స్లో వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఎగిరిపోతాయి. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే బి వైటమిన్స్ అండ్ సి వైటమిన్. మీరు అనుకోవచ్చు, సార్ 2 వైటమిన్సే కదా. 2 కాదు, యాక్చువల్గా అవి 9. బి వైటమిన్స్ 8 ఉంటాయి. B1, B2, B3, B5, B6, B7, B9, B12, 8 బి వైటమిన్స్ ఉంటాయి. అండ్ వైటమిన్ సి, ఇవేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయండి. అందుకే వాటర్ సాల్యుబుల్ అంటారు. సెన్సిటివ్ అని అంటే కన్నా సూర్యరశ్మి తగిలినప్పుడు, లేదు అని అంటే వాటర్కి వాటర్లో డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు, లేదు అని అంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు వీటిలో ఉండేటువంటి న్యూట్రియంట్స్ అనేది ఎవాపరేట్ అయిపోతాయి, తగ్గిపోతాయి అన్నమాట. ఓకే, దాని క్వాంటిటీ తగ్గిపోతుంది. దట్స్ ద రీజన్ ఐ మెన్షన్ దట్ ఫార్మ్ నుంచి, అంటే కల్టివేషన్ క్రాప్ దగ్గర నుంచి మన ప్లేట్లో ఫుడ్ అయ్యే లోపల 80% న్యూట్రిషన్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, 13 వైటమిన్స్లో 9 వైటమిన్స్ వాటర్ సాల్యుబుల్, అవి ఎగిరిపోతున్నాయి. సో ఇంకా 20% మాత్రమే న్యూట్రిషన్ మనకు వస్తుంది అని అనుకోవాలి. అందుకోసమే న్యూట్రిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. నౌ వీ వాంటెడ్ టు టేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సప్లిమెంటేషన్. అండ్ అగైన్ ఇన్ కేస్ దానికోసమే కదా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సెలబ్రిటీస్ చూస్తే వై దే ఆర్ హ్యావింగ్ ఏ టెర్రస్ గార్డెన్. వాళ్ళ ఇంట్లోనే ఎందుకు గార్డెన్ పెంచుకొని వాళ్ళే ఎందుకు కల్టివేట్ చేస్తున్నారు అప్పుడప్పుడు అని అంటే, బికాస్ దే నో దట్ దెర్ ఈస్ నో ప్రాపర్ న్యూట్రిషన్ ఇన్ కరెంట్ ఫుడ్. ఓకే, సో మీ ఇంటి వెనకలే మీరు ఏదైనా జాంకాయ చెట్టు, మామిడిపండు చెట్టు వేసుకొని దాని నుంచి తింటే మీరేమన్నా ఒక వైటమిన్ సి, వైటమిన్ ఏ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ వాట్. లెట్స్ మూవ్ ఇన్ టు నెక్స్ట్ స్లైడ్. మరి మనకి ఈ ఫుడ్ నుంచి ఏం వస్తుంది? న్యూట్రిషన్ రావట్లేదని చెప్పని అంటున్నారు, ఏం వస్తుంది? ఇందాక చెప్పిన విధంగా వీఆర్ గెటింగ్ ఆల్ దిస్ ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, పొల్యూటెంట్స్ అండ్ ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ అని అంటారు, హార్మోన్ డిస్రప్టర్స్, కార్సినోజెన్స్, ఇవే మనకి ఎక్కువ వస్తున్నాయి. అందుకే మన హెల్త్ అంతా ఇలా డిటరైట్ అవుతుంది అనమాట. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అనుకున్న విధంగానే మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఎప్పుడు ఇలాంటి ఇంపోర్టెడ్ ఆరెంజెస్ కానీ, బటర్ ఫ్రూట్స్ కానీ, ఇన్ని సీడ్స్, నట్స్ ఇలాంటివి ఎప్పుడు తినలేదు. బట్ దే ఆర్ వెరీ హెల్తీ. బట్ మనం ఇవన్నీ తింటున్నా మనం ఎందుకు హెల్తీగా లేము అని అంటే వీఆర్ గెటింగ్ ఆల్ దీస్ ఇన్ ద ఫుడ్. అంతెందుకు, లైక్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. మీరు న్యూస్లో చూసుంటారు కొన్ని ఇయర్స్ బ్యాక్ మ్యాగీలో లెడ్ ఉందని చెప్పి. కరెక్ట్, ఇది అందరూ చూసారు కదా. ఇది నేను చెప్పేది కాదు, మీ అందరికి తెలుసు, పబ్లిక్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీరు వినిందే. ఓకే, సో మ్యాగీలో లెడ్ ఉంటుంది అని చెప్పనున్నారు. జస్ట్ అండర్స్టాండ్, ఒక 10 రూపాయలు మ్యాగీ ప్యాకెట్లో అట్లీస్ట్ 100 గ్రాముల లెడ్ కొనాలి అని అంటే 200, 300 అవుతుంది అని అనుకున్నాం. ఎవడైనా 10 రూపాయలు మ్యాగీ ప్యాకెట్లో 100 రూపాయల మెటీరియల్ యాడ్ చేస్తారా? నో, ఏ బిజినెస్ ఓనర్ అలా చేయరు. మరి ఎట్లొచ్చింది మ్యాగీలోకి లెడ్? మనం పండిస్తున్న క్రాప్ నుంచి ఆ మ్యాగీలోకి లెడ్ వచ్చింది, అదే మన బాడీలోకి వెళ్ళింది. మీరు ఇప్పుడు ఆలోచించండి, మ్యాగీలో ఉన్న లెడ్ మీరు తీసుకుంటున్న చపాతీలో, రోటీలో లేదా? మనం తీసుకుంటున్న అదర్ ఫుడ్ ఐటమ్స్లో లేదా? ఉంటుంది, బట్ వీ డి నాట్ రియలైజ్ దట్ అందులో ఉంది అని, బికాస్ వీఆర్ నాట్ కనెక్టింగ్ ద డాట్స్. మనము వాడేటువంటి పసుపు, లైక్ చాలాసార్లు మనం వింటూ ఉంటాం, పాలల్లో కాస్త పసుపు వేసుకొని తీసుకుంటే మంచిది అని చెప్పి. ఓకే, సో పసుపుని ఏమని చెప్తాము? యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ కార్సినోజెనిక్ ఆర్ యాంటీబయాటిక్, ఇలాంటి ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి అని చెప్పనంటారు. బట్ డూ యూ థింక్ రియల్లీ అది జరుగుతుందని? ఇప్పుడు ప్రస్తుతం మనం వాడేటువంటి పసుపులో లెడ్ క్రోమేట్ ఉంది, ఓకే, మెటాలనిన్ ఎల్లో ఉంది, చాక్ పీస్ పౌడర్ మిక్స్ చేస్తున్నారు. ఓకే, ఇవన్నీ లైక్ యూ కెన్ గో అండ్ సర్చ్ ఇన్ ఇంటర్నెట్, మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే,
లైక్ మనం అనుకునేటువంటి గ్రీన్ పీస్ మంచివి కాదు, స్వీట్ కార్న్ మంచిది కాదు. ఓకే. ఆర్ చాలా మంది అడుగుతారు, సార్ మీల్ మేకర్ ఎందుకు వాడకూడదు, ప్రోటీన్ కదా. 80-90% ఆఫ్ సోయా క్రాప్ వచ్చి అడల్టరేటెడ్. ఓకే. జిఎంఓ అంటారు, జెనెటికలీ మోడిఫైడ్ ఆబ్జెక్ట్ అని. ఓకే. సో దట్స్ ద రీజన్ వీ ఆస్క్ నాట్ టు టేక్ దోస్ థింగ్స్ అనమాట. రైట్. అండ్ ఇప్పటి వరకు నేను చెప్పిండేది ఏంటి, ఓకే, దిస్ ఈజ్ ఆల్ సైన్స్. నేను మీకు కాస్త సింప్లిస్టిక్ లాంగ్వేజ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ జీనోబయాటిక్స్. జీనోబయాటిక్స్ అంటే ఏంటి అని అంటే, మనం తినేటువంటి ఫుడ్లో, ఓకే, న్యూట్రిషన్ కంటే ఫారెన్ పార్టికల్స్, ఫారెన్ కెమికల్స్, ఓకే, అడల్ట్రేషన్ ఎక్కువ జరుగుతుంది అని చెప్పేటువంటి సైన్స్. యు గో అండ్ చెక్ ఇట్. ఓకే. ఇప్పటికీ, ఓకే, ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా మేబీ ఎక్కడో మీకు ఒక చిన్న డౌట్ ఉంటుంది, ఓకే, యాడో వస్తుంది న్యూట్రిషన్ మనకు ఫుడ్ నుంచి అని చెప్పి. ఓకే. నేను రాదని నేను చెప్పట్లేదు కంప్లీట్గా, ఓకే, బట్ నేను మీకు ఇంతవరకు సైన్స్ చెప్పాను కదా. కామన్ సెన్స్ ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను, మీరే ఆన్సర్ చేయండి. మీరు ఇప్పటి వరకు అన్ని రకాల ఫుడ్స్ తింటున్నారు కదా, ఏమన్నా ఫుడ్స్ తినట్లేదా? ఆకుకూరలు తింటున్నాము, పండ్లు తింటున్నాము, జ్యూసులు తాగుతున్నాము, పెరుగు తింటున్నాము, ఓకే, నాన్ వెజ్ తింటున్నాము, ఎగ్స్ తీసుకుంటున్నాము, అన్నీ తీసుకుంటున్నాము. అన్నీ తీసుకున్నా కానీ మీరు రిపోర్ట్స్ ఇప్పుడు తీసుకొని వస్తే కన్నా ఎందుకు మీ బి వైటమిన్ 500 లోపల ఉంది? చాలా కేసెస్లో 300-400 ఉంటుంది, అందుకంటే ఎక్కువ ఉండట్లేదు. ఇంకా అసలు మనం డబ్బు ఖర్చు పెట్టి ఒక 4,000-5,000 ఖర్చు పెట్టి వైటమిన్ మినరల్ టెస్ట్ చేస్తే కన్నా అన్ని వైటమిన్స్ డెఫిషియెంటీలోనే ఉంటుంది. ఎందుకోసం? మనం అన్నీ తింటాం కదా, పత్తి మేము లేం కదా. ఎందుకు అని అంటే మనం అందులో ఉంది అని అనుకుంటున్నాం, కానీ యాక్చువల్గా అందులో లేదు. ఓకే. సో మన పూర్వీకులు తిన్నటువంటి ఐటమ్స్, మనం తినే ఐటమ్స్ ఒకటే అవ్వచ్చు, బట్ ఇంగ్రీడియంట్స్ వేరే, అందులో ఉండే కాంపోజిషన్ ఏం లేదు ఇప్పుడు. రైట్. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ సీయింగ్ సో మెనీ డెఫిషియన్సీస్. మనం అన్నీ తింటున్నప్పటికీ ఆ డెఫిషియన్సీస్ ఉండడానికి కారణము అదే అన్నమాట. రైట్. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటి అని అంటే, మీకే తెలుసు, లైక్ మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారని. వాళ్ళు మన లాంటి ఫుడ్ ఐటమ్స్ ఏవి తినలేదు. ఓకే. వాళ్ళకి ఇంత నాలెడ్జ్ లేదు, బట్ ఎలా వాళ్ళు హెల్తీగా ఉన్నారు? బికాజ్ వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకున్నా బి వైటమిన్ అంటే తెలియదు, డి వైటమిన్ అంటే తెలియదు, మినరల్స్ అంటే తెలియదు, ఏమీ తెలియని అవసరం లేదు వాళ్ళకి, బట్ దే యూస్ టు గెట్ ఇట్ బై డిఫాల్ట్. ఓకే. వాళ్ళకి నేచర్లో అలానే స్వచ్ఛగా వచ్చేదన్నమాట. బట్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ టుడే. దట్స్ ద రీజన్ ఫుడ్ నుంచి రావట్లేదు కాబట్టి ఫుడ్ గ్రేడెడ్ సప్లిమెంటేషన్ నుంచి మనం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ దట్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ మెనీ క్వశ్చన్స్ హియర్. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ యూ కనెక్ట్ బ్యాక్ టు యువర్ కోచ్. ఐ నో దట్ ఇంకా మీకు సప్లిమెంటేషన్ గురించి క్వశ్చన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ టైం డెఫినెట్లీ విల్ టాక్ ఆన్ దట్. సో విత్ దిస్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బ్యాక్ టు ద హోస్ట్. సో థ్యాంక్స్ భరణ్ గారు. సో చాలా క్లియర్ గా చెప్పారండి విత్ ప్రెజెంటేషన్ తో. సో అంటే నిజంగా అసలు మన ఈ రోజుల్లో మనకు వచ్చే ఫుడ్ లో ఎలాంటి న్యూట్రియన్స్ మనకు వస్తున్నాయి, సో నిజంగా ఎందుకు సప్లిమెంటేషన్ అనేది యూజ్ చేయాలి, నాకు తెలిసి ఈ కాల్ కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ అయ్యి ఉంటదండి సో ఈ విషయాల్ని. సో డెఫినెట్ గా మనమే అంటే మనం మన లైఫ్ స్టైల్లో దాని వల్ల ఉపయోగాలు ఏంటని తెలుసుకోగలిగితే ఇట్స్ గ్రేట్ థింగ్ అనమాట. ఓకేనా. సో థ్యాంక్ యూ భరణ్ గారు. సో నెక్స్ట్ అండి మనం